టీవీకే తమిళగ వెట్ర కజకం దళపతి విజయ్ తమిళనాట దూకుడుగా ప్రారంభించిన పార్టీ ఇది. ఇప్పటికే అక్కడకు వెళ్లాలనుకున్న అన్నా డిఎంకేలకు పోటీగా రంగంలోకి దిగారు విజయ్. ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని, ద్రవిడ గడ్డపై జెండా ఎగురవేస్తానని ఘంటాపదంగా చెబుతున్నారు విజయ్. పార్టీలో అందరూ సమానమే అనే సిద్ధాంతంతో టీవీకే ముందుకెళుతోందని ప్రకటించారు. టాప్ ఫిల్మ్ స్టార్ గా పేరున్న విజయ్ కు తమిళనాట బోలెడంత ఫ్యాన్ బేస్ ఉంది. ప్రధానంగా యూత్ లో విజయ్ కున్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఆ క్రేజ్ తో పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చా, డిఎంకే ఏఐడిఎంకే పార్టీలను ఢీకొనొచ్చా, అది అంత ఈజీ కాదు. ఆ విషయం విజయ్ కి కూడా బాగా తెలుసు. పార్టీ ప్రారంభ మీటింగ్ లోనే దీనిపై స్పష్టంగా మాట్లాడారు విజయ్. సినిమా స్టార్ అయినంత మాత్రాన ప్రజలు ఆదరించరని, అలాగని సభలకు రాకుండా ఉండరని చెప్పారు. అయితే తాను కొందరు స్ఫూర్తితో ముందుకెళ్తున్నానని అన్నారు. సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి సంచలనం సృష్టించిన ఆ నాయకులే నాకు దారి చూపుతున్నారని చెప్పారు. మరి ఇంతకీ ఎవరా నాయకులు? సినిమా నటులకు రాజకీయాలని తెలుసని కొందరు హేళన చేస్తున్నారు. అలాంటి వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే, అదే ఎన్టీఆర్, ఎంజీఆర్. ఇది విజయ్ తన పార్టీ ప్రారంభించిన రోజు చేసిన ప్రకటన. ఆంధ్రప్రదేశ్ లో నందమూరి తారక రామారావు సృష్టించిన ప్రభంజనాన్ని తమిళనాడు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు విజయ్. ఎన్టీఆర్ విజన్ ను అక్కడి వారికి వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన రోజుల్లో ఎన్టీఆర్ ను కూడా అందరూ ఇలాగే అన్నారని, కానీ ఆ తర్వాత అన్నగారు సృష్టించిన సంచలనమేంటో అందరికీ తెలుసని చెప్పారు. అందుకే తనకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని లక్షల మంది అభిమానుల మధ్య ప్రకటించారు. ఆయన చూపిన దారిలో ముందుకెళతానని అన్నారు. విజయ్ చేసిన ఈ ప్రకటన వెనక చాలా అర్థం ఉంది. లక్షల సంఖ్యలో ఫ్యాన్స్ కలిగిన ఒక్క హీరో రాజకీయాల్లో మార్పు తేవాలంటే అంత తేలికేం కాదన్నది ఆయన ప్రకటన సారాంశం. ఒక సిద్ధాంతం, ఒక నిబద్ధత, ఒక సమున్నత లక్ష్యమున్నప్పుడే రాజకీయాలను మార్చొచ్చనేది విజయ్ భావన. దళపతి విజయ్ ఈ ప్రకటన చేసిన సందర్భంగా ఒకసారి ఎన్టీఆర్ చరిత్రను పరిశీలిస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. కోట్లాది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న అన్నగారు సీఎం కావడానికి ఎంతగా శ్రమించారో గమనిస్తే ఔరా అనిపిస్తుంది. అందుకే విజయ్ తన ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్టీఆర్ కేవలం తన చరిష్మాతోనే సీఎం కాలేదనేది వాస్తవం. రాష్ట్ర రాజకీయాలను మార్చేసి యావత్ భారతదేశాన్ని తన వైపుకు తిప్పుకునేందుకు నందమూరి తారక రామారావు గారు కఠోర దీక్ష చేశారు. బంగాళాలు వదిలి బస్తీల్లో తిరిగారు. పరుపులు వదిలి కటిక నేలపై నిద్రించారు. జనం మధ్యే తిన్నారు, జనం మధ్యే ఉన్నారు. అనుక్షణం జనం కోసమే పరితపించారు. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారు. జనాన్ని నేరుగా కలుస్తూ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వెండి తెరపై రాముడిగా, కృష్ణుడిగా కనిపించిన ఆ మహానుభావుడు సామాన్యుడిగా ఇంటి ముందుకు రావడంతో జనాలు షాక్ అయ్యారు. అన్న ఎన్టీఆర్ వచ్చారంటూ తండోపతండాలుగా తరలివచ్చారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో జనాల్లోకి వెళ్లారు. ప్రత్యేకంగా రూపొందించుకున్న చైతన్య రథం ద్వారా వేల కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మూలా టచ్ చేశారు. అప్పటిదాకా రాష్ట్రంలో రాజకీయాలు ఒకెత్తైతే ఎన్టీఆర్ ఎంటర్ అయ్యాక మరో ఎత్తు. ఎంతసేపు నాయకుడంటే స్టేజీపై నిలబడి మాట్లాడటం, సెక్యూరిటీ మధ్య జనానికి దూరంగా ఉండటం చూశారు తెలుగు ప్రజలు. కానీ ఎన్టీఆర్ అలా కాదు. జనంతో కలిసిపోయారు. చిన్న చిన్న గూడాల్లోకి వెళ్లారు. పేదల ఇంటికి వెళ్లి మాట్లాడారు. ప్రజానాయకుడంటే ప్రజల మధ్య ఉండాలని అర్థమయ్యేలా చెప్పారు. దీంతో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అన్నగారికి జనం దగ్గరైపోయారు. అంతటి మహారూపం తన ముందుకొచ్చి మాట్లాడడంతో అన్నగారంటే అభిమానం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు ఎన్టీఆర్. 294 సీట్లకు గాను 202 సీట్లు విజయం సాధించారు. అప్పటి వరకు తెలుగు రాజకీయాల్లో ఎదురులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ను మట్టి కరిపించారు. ఢిల్లీ గద్దెపై ఉన్న కాంగ్రెస్ పెద్దలకు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. కేవలం 9 నెలల్లోనే ప్రభంజనమే సృష్టించారు. యావత్ దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడి నిజం చేస్తూ రాజకీయాల్లోకి రావాలనుకునే ఎంతో మంది సినీ తారలకు మార్గదర్శిగా నిలిచారు. పార్టీ పెట్టడం, అధికారంలోకి రావడమే కాదు, సీఎం అయ్యాక ఏం చేయాలనే క్లారిటీ కూడా స్పష్టంగా ఉంది ఎన్టీఆర్ కు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎన్నో పార్టీలకు మార్గదర్శకమయ్యాయి. ప్రధానంగా సంక్షేమంపై ఎన్టీఆర్ చేసిన ముద్ర ఎవరూ చెరపలేనిది. ఇప్పటికీ ఎన్నో ప్రాంతీయ, జాతీయ పార్టీలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయంటే అదంతా ఎన్టీఆర్ చలవే.
₹2కే కిలో బియ్యం, పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఉచిత విద్యుత్, వ్యవసాయ విద్యుత్కు సబ్సిడీ, పేదలకు వస్త్రాలు, ఇలా ఒకటేంటి ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ సంచలనాలే. ఇటు పాలకులతో పాటు అటు పార్టీ పటిష్టతపైన దృష్టి పెట్టారు ఎన్టీఆర్. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేశారు. యువకులకు, విద్యావంతులకు పార్టీలో పెద్దపీట వేశారు. ఏ వర్గాన్ని పార్టీకి దూరంగా కాకుండా చూసుకున్నారు. ఆ చర్యలన్నీ టీడీపీని ఎంతో బలోపేతం చేశాయి. ఎన్టీఆర్ తన స్ఫూర్తి అని చెప్పుకుంటున్న విజయ్ కూడా ఇలాంటి వాటిపై దృష్టి పెడితేనే నిలబడగలుగుతారు. ఆయన ఫ్యాన్ బేస్ కేవలం సభలకు జనాన్ని రాబట్టగలదు. కానీ ఆ జనమంతా ఓటర్లుగా మారాలన్నా, ఆయన ముందున్న పెద్ద పార్టీలను ఢీకొట్టాలన్నా టీవీకే సిద్ధాంతాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అధికారంలోకి వస్తే ఏం చేయగలమో జనానికి అర్థమయ్యేలా చెప్పాలి. పార్టీకంటూ ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే దళపతి విజయ్ సక్సెస్ కాగలరు. నందమూరి తారక రామారావు గారిలా రాజకీయాల్లో రికార్డు సృష్టించగలరు. ఈ విషయాలన్నీ విజయ్ కి బాగా తెలుసు. అందుకే పార్టీ ప్రారంభించిన రోజే ఎన్టీఆర్ ను తలుచుకున్నారు. ఆయనే తనకు స్ఫూర్తి అని చెప్పారు.